మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848441. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. బారాషాహి దర్గా అందరికీ తెలుసు, రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగ సందర్భంగా దేశ విదేశాల నుంచి ప్రజలు లక్షల్లో తరలి వచ్చి ఇక్కడ రొట్టెలు పట్టుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఉండేటువంటి స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకుంటారు. అలాగే 12 మంది అమరవీరుల సమాధులను దర్శించుకుంటారు. ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే ఈ దర్గాలో 12 మంది అమరవీరులు ఉన్నారు. వారి సమాధులను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రొట్టెల పండుగ, మొహరం నెలలో జరిగేటువంటి రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ సమాధులను దర్శించుకొని ఆ తర్వాత పక్కనే ఉండేటువంటి స్వర్ణాల చెరువుకి వెళ్ళి అక్కడ ఎవరైతే కోరికలతో వచ్చారో ఆ కోరికలతో వచ్చిన వారు, కోరికలు తీరిన వారి దగ్గర నుంచి రొట్టెలు స్వీకరించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉంటుంది, రొట్టెల మార్పిడి ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే కోరికలతో ఉన్నారో వారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కోరికలు తీరిన వారి నుంచి 2 రొట్టెలు స్వీకరిస్తారు. ఆ 2 రొట్టెలు తీసుకొచ్చి ఇంట్లో తిన్న తర్వాత మరుసటి సంవత్సరం తమ కోరిక కనుక తీరితే 4 రొట్టెలుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ 4 రొట్టెలు కూడా మరో ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇద్దరు ఆ రొట్టెల్ని స్వీకరించడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి ఏదైనా ప్రత్యేకమైన రొట్టెలు ఉంటే, మరిన్ని కోరికలు ఉంటే ఆ రొట్టెలు, అంటే ఈ కోరికలు అనేది ఎలా ఉంటుందంటే చదువు కావచ్చు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇలా విదేశీయానం, రాజకీయం, ఇటువంటి అన్నీ కూడా రొట్టెలు అక్కడ దొరుకుతాయి. వివిధ కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి మానవుడు అంటే కోరికలతోనే పుట్టినటువంటి వ్యక్తి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వివిధ రకాల కోరికలతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా కోరికలు తీరుతాయి అనేటువంటి నమ్మకంతో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఆ నమ్మకం పూర్తయిన వాళ్ళు రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది. ఇది గత కొంతకాలం నుంచి వస్తూ ఉంది. అయితే ప్రధానంగా తీసుకుంటే ఈ సంవత్సరం రొట్టెల పండుగ మరింత భారీగా జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విపరీతమైనటువంటి, అంటే భారీగా జరిగింది, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. స్వర్ణాల చెరువు అయితే 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉండేటువంటి 5 ఏళ్ళు కూడా అద్భుతంగా ఉండింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అద్భుతంగా ఈ పండుగను నిర్వహించాలి. మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ప్రజలు, భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి రొట్టెలు పట్టుకోవడం జరుగుతుంది. కులం, మతం, ప్రాంతం, భాష ఇటువంటి ఏం తేడా లేకుండా అక్కడికి వచ్చి దర్గాలో 12 మంది అమరవీరులను దర్శించుకోవడం, అక్కడ ప్రార్థనలు నిర్వహించడం, అక్కడి నుంచి స్వర్ణాల చెరువుకు వెళ్ళడం, అక్కడ రొట్టెలు పట్టుకోవడం, పవిత్రమైనటువంటి ఆ స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి అంశమే. ఈ సంవత్సరం తీసుకుంటే 17వ తేదీ సందల్మాలి, 18వ తేదీ సందల్ జరుగుతుంది, ఊరుస్ అన్నమాట. అలాగే 19వ తేదీ తీసుకుంటే రొట్టెల పండుగ, 19వ తేదీ ప్రధానమైనటువంటి పండుగ రొట్టెల పండుగ జరుగుతుంది. 20 తహలీల్ ఫాతిహా, 21 ఎండ్ సెరమనీ, 5వ రోజు ఎండ్ సెరమనీ ఉంటుంది. సో ఈ విధంగా 5 రోజులు కూడా రొట్టెల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా రొట్టెల పండుగ విషయం తీసుకుంటే ఎలా ఉంటుందంటే, రొట్టెల పండుగకు లక్షల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి కొన్ని ఏరియాస్ని పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిని కూడా సాస్ టీవీ తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తుంది. ఎక్కడెక్కడ ఏ ఏరియాలో పార్కింగ్ ఫెసిలిటీస్ ఏ వైపు నుంచి వస్తే పెట్టారనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అధికారులు ఒక పద్ధతి ప్రకారం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే 70 మంది కమిటీ మెంబర్స్తో దర్గా కమిటీ కూడా ఏర్పాటై ఉంది. సో ఎక్కడ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీరందరూ కూడా వాలంటీర్లుగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు. వీళ్ళతో పాటు మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పోలీస్ సిబ్బందిలో ఎక్కువ శాతం మంది, అంటే వేల సంఖ్యలో పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి వస్తారు. సో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అయితే ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంతో పోలిస్తే ఈ ఫెస్టివల్ ఒక ప్రత్యేకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మన జిల్లా వాసి, నెల్లూరు వాసి. ఆనంకు ఉండేటువంటి మంచి పేరైతే అందరికీ తెలిసిందే. సో ఆనం మన జిల్లా వాసి, ఆయన ఇప్పుడు మంత్రిగా మరి రొట్టెల పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. సో మరింత ఘనంగా నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రి కూడా మన జిల్లా వాసే, మంత్రి నారాయణ. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో
రొట్టెల పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు మంత్రి నారాయణ. మరింత ఘనంగా ఈసారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఇక్కడ తప్పకుండా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ప్రధానంగా రాజకీయాల్ని ఆయన ఇప్పుడు కూడా ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండదు. రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఉండకూడదు. దర్గా ప్రాంగణంలో కేవలం భక్తి మాత్రమే ఇక్కడ ఉండాలని ఇప్పటికే ఆయన ప్రకటించడం జరిగింది. సో ఆయన దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారితో పాటు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అలాగే జిల్లా మైనార్టీ నాయకులు అందరూ కూడా ఏకమై అందరూ కూడా ఇక్కడ దర్గాకు సంబంధించి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈసారి ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842